సో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మన ట్రావెల్ లైఫ్. సో అందరికీ జై శ్రీరామ్. ముందుగా చిన్న రిక్వెస్ట్, ఈ బ్యాక్గ్రౌండ్ అయితే అవాయిడ్ చేయండి ప్లీజ్ సార్. నాకు వేరే చోటే లేదా అసలు వీడియో చేద్దామని. సో చిన్న ఇల్లు, సో బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం అవాయిడ్ చేయండి, మాటలు వినండి ఓకే. సో ఈ వీడియోనైతే సిద్ధేష్ కోసం, సిద్ధేష్ అండ్ రాము రాజు సనాతన ధర్మం కోసం సైకిల్ యాత్ర ఇస్తున్నారు, అది కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ కోసం. Wake up to reality. కట్టరంగులు కావాలి, అందరూ కట్టరంగులు కావాలి. హిందూ రాష్ట్రం కోసం, ఛత్రపతి శివాజీ మహారాజ్ కోసం పోరాడే ఇండ్లు కావాలి. ఉజ్జనా కొడుతుంది, నాకు అంకాలు కావాలి. ఉజ్జనా కొడుతుంది, సిగ్గులర్ ఇండ్లు ఉంటే పక్క అంకాలు కొట్టు, కట్టరంగు ఉంటే పాల్గొంటే సపోర్ట్ అంతే. నేను ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి రోజు హాలిడే కోసం 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుని ప్రతి ఒక్క జ్యోతిర్లింగం దగ్గర ఛత్రపతి శివాజీ మహారాజ్ కోసం మొక్కుతున్నా, మాకు హాలిడే కావాలని. శైలంలో గాయస్, నా కోరిక ఒకటే, మన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి రోజు సెలవు రావాలని. గాయస్ వాళ్ళ ప్రయత్నం ఉంది కదా బ్రో, అది ఒక లెవెల్. వాళ్ళ ఆలోచన ఎట్లా వచ్చిందేమో కానీ అది ఒక లెవెల్ అంటే లెవెల్ అనుకో. ఎందుకంటే నేను ఇక్కడ రీల్స్ నేను మా ఫ్రెండ్స్కు షేర్ చేస్తా. సో వాళ్ళు ఏమంటారు అంటే కొంచెం ఓవర్ చేస్తుంటారా శివాజీ మహారాజ్ కోసం అండ్ తెలంగాణలో హాలిడే వీళ్ళతో అవుతుందా కదా. నేను ఒకటే అన్న వాళ్ళకు, మనం మహారాష్ట్రలో ఉంటాం, అది కూడా తానే డిస్టిక్లో ఉంటాం, మనం ఇంతవరకు దాని కోసం ఆలోచించడం కూడా లేము. సో అనే మా తెలంగాణలో వండుకుంటా అతని రాష్ట్రం కోసం ఒక మంచి ఆలోచన వచ్చింది. సో ఎక్సలెంట్ బ్రో, సిద్ధేష్ బ్రో ఎక్సలెంట్ ఆలోచన వచ్చింది చూడు, అది అట్లనే కంటిన్యూ చేయి. నేను ఒక మాటనైతే చెప్తా బ్రో, ఒక్కటే నీకు మోటివేషన్ ఇస్తా. నువ్వు కదా ఇప్పుడు ఏదైతే ఇస్తున్నావు చూడు, ఇతిహాస్ రాస్తున్నావు, ఒక చరిత్ర రాస్తున్నావు బ్రో. ఆ చరిత్ర కదా నీ తరాలు గుర్తుంటుంది. ఇది ఒక్కటి మాత్రం చెప్తా, ఇతిహాస్ రాస్తున్నావు, ఇచ్చేసి వాడేస్తున్నావు అందరికీ. చాలామంది నేను మీ కామెంట్స్ కూడా వస్తా, అన్నీ కొంచెం నెగిటివ్ కూడా వస్తాయి. ఏం లేదు, ఒక్కొక్కరు నువ్వు ఇస్తున్నావు చూడు జబర్దస్త్. కొంచెం లాంగ్వేజే నాకు అనిపిస్తుంది, కానీ ఒకటి ఉండాలి బ్రో, యాటిట్యూడ్ అనేది ఒకటి ఉండాలి. కొంచెం మంది ముంగటి ఇప్పుడు తగ్గి మాట్లాడితే అది అంత నడతలేదు, కొంచెం ఉండాలి నీకు ఉన్నది కంటిన్యూ. ఇంకొకటి బ్రో, నువ్వు ఏదైతే వేస్తున్నావు చూడు, అలా నువ్వు గెలిచినా ఓడిపోయినా, ఒకవేళ గెలిచినావు అనుకో, నీకన్నా కింగ్ తోపు ఓడలేడు. ఇది మన తెలంగాణలో హాలిడే, ఛత్రపతి శివాజీ మహారాజ్ హాలిడే. సో నీకన్నా కింగ్ ఒకవేళ గెలిస్తే నీకన్నా కింగ్ లేడు. ఒకవేళ ఓడిపోయినా కూడా, సో ఫ్యూచర్లో ఇంకోళ్ళని వచ్చి అదే థాట్ అదే వే వాళ్ళని ప్రయత్నించాలనుకో, హాలిడే కోసం, ఛత్రపతి శివాజీ మహారాజ్ కోసం హాలిడే కోసం, సో వాళ్ళు కూడా ముందు నీ పేరే తలుచుకుంటారు. సో అట్లా నువ్వు ఇతిహాస రాసినావు, చరిత్ర రాసినావు. సో ఎక్సలెంట్. అండ్ ఎవరు మర్చిపోంది, ఎవరు మరువనిది ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర, అది మరవద్దు కూడా. అలాంటి చరిత్ర అనేది ఏదైతే మీ సంకల్పం ఉందో రాజు, రాము అలాగే సిద్ధేష్, సో డెఫినెట్లీ మీరు ఆ సంకల్పం గెలవాలని, మీరు ఏదైతే యుద్ధం చేస్తుల్లో ఆ యుద్ధంలో మీరే కింగ్ అయ్యి నిలబడాలని సో నా మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే డిమోటివేషన్ కాకండి, ఒక్కొక్కరికి ఇచ్చి వాడాను అంతే, బాకీ ఏదైనా సరే టెన్షనే లేదు అంతే. జై శ్రీరామ్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై శ్రీరామ్, జై హింద్.